బ్రిటిష్ వారి చేతిలో బందీ అయి దేశం నుండి వదిలి వెళ్లాలని శాంతియుతంగా మహాత్మా గాంధీ నాయకత్వంలో మహా ఉద్యమంగా పెట్టింది ఆ ఉద్యమాన్ని జరిగింది. ఈ మహత్తర ఉద్యమాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. స్వతంత్రం కోసం పోరాడిన విధంగా సమాజాన్ని కాపాడుకోవడానికి, మన సమస్యలను పరిష్కారం కోసం అలానే వ్యవహరించిన అవసరం ఉందన్నారు. ఈ ఉద్యమ స్ఫూర్తితో రాబోయే కాలంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా పోరాటంలో బ్రిటిష్ అణిచివేతలు అమరులైన వారికి నివాళులర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కౌన్సిలర్లు చిత్తారి పద్మ, రవీందర్, భూక్య సరోజన, వల్లభ్ రాజు, పొన్న లావణ్య సతి, కోమటి స్వర్ణలత, సత్యనారాయణ, మండల అధ్యక్షులు బంకచందు, పక్కనపేట మండల అధ్యక్షుడు చంగపల్లి ఐలయ్య, విఖ్యా నాయక్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక చారిత్రాత్మకమైన దినం. ఆనాడు ఆంగ్లేయుల చేతిలో బందీ అయిన భారతదేశాన్ని వెళ్ళమని శాంతియుతంగా మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో బాంబేలో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఒక మహా ఉద్యమంగా భారత్ను వదలండి, క్విట్ ఇండియా అనే నినాదంతో ప్రారంభించినటువంటి మహోద్యమానికి ఇలా ఈ యొక్క రోజు మనం అందరూ కూడా మరొకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూడా మనం కొన్ని ట్వీట్ చేయాల్సిన అవసరం ఉంది. మన దగ్గర సమాజాన్ని కాపాడుకోవడానికి కొన్ని ఆనాడు తీసుకొని ఏదైతే దేశంలో మనం స్వతంత్రం కోసం పోరాడినమో ఈరోజు కూడా కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి మనందరం కూడా కొన్ని అంశాల పట్ల అంతే తీవ్రంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలా మనం రాబోయే కాలానికి పారిశుద్ధ్యాన్ని లేదా వాతావరణ కాలుష్యాన్ని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ ప్లాంటేషన్ చేసుకోవాలి. ఆరోగ్యం కాపాడుకోవాలంటే అనేక రకాలుగా ఈరోజు పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని నివారించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆరోగ్యపరమైన అంశాలకు సంబంధించుకోవచ్చు, లేదా ఉత్పత్తికి సంబంధించుకోవచ్చు, లేదా అనేక అంశాలకు సంబంధించి భారతదేశాన్ని అఖండ భారతదేశంగా, ఐక్యంగా, అభివృద్ధి దేశంగా తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరు కూడా మనం ఇంత కష్టపడి సాధించుకున్న స్వతంత్రం దేశంలో మనందరం కూడా మన బాధ్యతగా మనకు వచ్చినటువంటి అవకాశాన్ని శ్రమను పడి అన్ని రకాల ముందుకు తీసుకునే ప్రయత్నం చేయాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ ఆనాడు ఈ యొక్క పోరాటంలో క్విట్ ఇండియా పోరాటం కూడా ఆంగ్లేయులు అణిచివేసేటువంటి సందర్భంలో అమరులైన వారందరికీ నివాళులు అర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారు ఇచ్చినటువంటి స్వతంత్ర వేడుకలు, స్వతంత్ర ఫలాలు అందరూ కూడా చేరే విధంగా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆకాంక్షిస్తారు.